నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిమూర్తి స్వరూపుడు అపర దత్తాత్రేయ స్వామి అవతార అంశగా సంభావింపబడే శ్రీ సాయినాథుడు అందరినీ రక్షించే కరుణా సింధువు. అభయమిస్తూ కుల మత ప్రాంత జాతులకు అతీతంగా అందరినీ సర్వవేళలా కాపాడే కారుణ్యమూర్తిగా ఆయన ఖ్యాతిగాంచాడు. అటువంటి దివ్య పురుషుడు కొలువు తీరిన మందిరం వివిధ దేవతామూర్తులకు ఆవాస స్థలమై విశాఖపట్నంలోని సీతమ్మధారలో నెలకొని ఉంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ మందిర విశేషాలను తెలుసుకుందాం రండి. బాబా శ్రీ సాయి బాబా ఎందెందు చూసినా నీ రూపమే, నేనేది పాడినా నీ నామమే. బాబా ఓం శ్రీ సాయి బాబా, బాబా ఓం శ్రీ సాయి బాబా, బాబా గురు సాయి బాబా. మండుటెండలో బాటసారికి సేద తీర్చేదే నీ నామం. మతం పేరా కులం పేరా మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తి ఇలకే అపరంజి వెలుగులిచ్చిన సాయిబాబా మందిరం 1985 సంవత్సరంలో శ్రీ మాదిరాజు రామ్ గోపాల్, శ్రీ మోహన స్వామి గార్ల ఆధ్వర్యంలో టి సుబ్బిరామిరెడ్డి గారి హస్తాల మీదుగా శంకుస్థాపన జరుపుకుంది. నాటి నుండి నేటి వరకు విశేషమైన మహిమా ప్రాభవాలతో అలరారుతూ ఎందరో సాయి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. నమస్తే భగవాన్ దేవా శ్రీ సాయిబాబా జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే అని ఆర్తిగా వేడుకుంటే సర్వకామ్యాలు నెరవేర్చే సద్గురువు శ్రీ షిరిడీ సాయిబాబా. సమైక్యతా భావాన్ని చాటి చెప్పిన మహనీయుడు ఆయన. గురువుకు అసలు సిసలైన నిర్వచనం శ్రీ సాయిబాబా. మనలోని మంచితనమే మనల్ని సదా కాపాడుతుందని, మనలోని చెడే మనల్ని నాశనం చేస్తుందని చెప్పిన మహనీయుడు సాయిబాబా. శ్రీ సాయిబాబా దత్తాత్రేయ స్వామి అవతారాంశగా జన్మించిన కారణ జన్ముడు. శ్రద్ధా సబోరీలే సర్వశ్రేష్టమని ప్రవచించిన సద్గురువుగా ఖ్యాతికెక్కాడు. సనాతన ధర్మాన్ని, హైందవ సంస్కృతిని చాటి చెప్పి ధర్మ మార్గంలో పయనించమని సందేశమిచ్చాడు. ఇప్పటికీ బాబా మహాసమాధి చెంది ఎన్నో సంవత్సరాలైనప్పటికీ బాబా అందించిన సూక్తులు, సందేశాలు చిరస్మరణీయంగా, ప్రాతస్మరణీయంగా వెలుగొందుతున్నాయి. అటువంటి దివ్యావతారమూర్తి కొలువు తీరిన మందిరం మానవ రూపంలో అవతరించిన దివ్య దేవతామూర్తి సాయి. మనుషుల్లో మానవత్వాన్ని మేల్కొల్పడానికే సాయి మానవ రూపాన అవతరించాడు. సాయి భావం సజీవం, విశ్వవ్యాప్త భక్తి భావన మాధుర్యం. ఆ సాయి దివ్య లీలా తరంగిణిలో మనము కూడా మునిగి మునకలేద్దాం, సాయి భక్తిని ఆస్వాదిద్దాం. శ్రీ మాదిరాజు రామ్ గోపాల్, శ్రీ మోహన స్వామి గార్ల ఆధ్వర్యంలో శ్రీ టి సుబ్బిరామిరెడ్డి గారి చేతుల మీదుగా సాయిబాబా స్పిరిచువల్ సెంటర్గా శంకుస్థాపన కావించబడింది ఈ మందిరానికి. రహదారికి సమీపాన్నే ఉన్న ఈ ఆలయం నిత్యం వచ్చిపోయే భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. చీకటి తెరలను చీల్చుకొని తొలి తొలి వెలుగుల వర్ణరంజిత కట్టడాలతో వైవిధ్యభరితమైన ఆలయ ప్రవేశద్వారంతో భక్తుల చూపుల్ని ఇట్టే ఆకర్షిస్తుంది.
ఏ ఆలయంలోనూ కనపడని విధంగా ఈ ఆలయ ప్రవేశ ద్వారం రాజగోపురం పైభాగాన మలచిన దేవతా ప్రతిమలు కడు రమణీయంగా గోచరమవుతాయి. మాలిక ఏకై అంటూ ప్రవచించిన సద్గురువు సాయినాథుడు. ఆయన సర్వాంతర్యామి, గురువులకు అసలు సిసలైన అర్థం చెప్పిన మహనీయుడు. సర్వ మతాల సారం ఒక్కటేనని తన బోధనల ద్వారా తేటతల్లం చేశాడు. ఆ సద్గురువు ఈ దివ్య ప్రదేశంలో చిన్మయ చిదానంద భరితుడై తేజరెల్లుతుంటాడు. ఆ దివ్య మంగళమూర్తి దర్శనం చేసుకుని మనము పావనమవుదాం రండి. సీతమ్మధారలో నెలకొని ఉన్న ఈ ఆలయ ప్రధాన మందిరంలో పుష్పహారాల మధ్య శ్రీ సాయినాథుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ, ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన నీవేగా, నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. సాయి దర్శనం కోసం పరితపించని వారంటూ ఎవరూ ఉండరు. సాయి పాదార విందాలను ఒక్కసారి స్పర్శించి తమ జన్మ ధన్యమైపోయిందన్నట్లుగా భక్తులు సదా భావిస్తారు. విశాఖపట్నం సీతమ్మధారలోని శ్రీ సాయి సన్నిధానం ప్రతినిత్యం ఉత్సవ శోభ సంతరించుకుంటుంది. ప్రతి గురువారం విశేష పూజలతో, అర్చనలతో, భక్తుల సందడితో ఈ మందిరం నూతన కాంతుల్ని సంతరించుకుంటుంది. షిరిడీలో వలె ప్రతినిత్యం 4 హారతులు పూజా పరంపర కొనసాగుతుంది. షేజ్ హారతి, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, కాకడ హారతిని సాయిబాబాకి సభక్తికంగా సమర్పిస్తారు. సర్వాభీష్ట ప్రదాయకుడైన శ్రీ సాయినాథుడి మందిరమంతా గురువారం రోజున భక్తులతో సందడిగా కనిపిస్తుంటుంది. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని సాయిబాబాని వేణోళ్లా కొనియాడతారు, ప్రార్థిస్తారు. ఈ దేవాలయానికి పడమటి భాగాన ద్వారకామాయి కనిపిస్తుంటుంది.
మనశ్శాంతి ఉన్నప్పుడే వ్యక్తి సర్వతోముఖ వికాసం సాధ్యమవుతుందని సాయి సందేశమిచ్చారు. వ్యక్తి మానసిక ప్రశాంతతే అభివృద్ధికి సోపానమని సద్గురు ఉవాచ. ఏకం సత్విప్రా బహుధా వదంతి అన్న వేదవాక్కులకు అక్షరాల సాయి సూక్తి సుధ వర్తిస్తుంది. ఆ మహనీయ యోగి పొంగవుడు కొలువు తీరిన కోవెల వివిధ ఉపాలయాలకు కూడా చక్కటి లోగిలి. సీతమ్మధార సాయి సన్నిధానంలో పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవతా మందిరాలు సాయి మంటపం చుట్టూ పరివేష్టితమై ఉన్నాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీదేవి అమ్మవారు, శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు, శ్రీ సంతోషిమాత, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ దుర్గాదేవి, శ్రీ కుమారస్వామి, కాలభైరవ స్వామి, ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, సరస్వతీదేవి నవగ్రహ మందిరాలు ఇక్కడ అలరారుతున్నాయి. మహిమలు తెలియ మేమెంత వారము సాయి నీవే పరబ్రహ్మము. మోహన రూపావో సాయి నీ పదరజమే సోకి చేదగువే ప్రేమారేలే తీపి తరువువలే నీటితోన దీపములు వెలిగించి కనులను తెరిచితివే దీర్ఘకాల వ్యాధులనే అరచేత తాకి మాన్పితివే ఊదితోటి శ్రిత జనుల హృదయాన సిరులను కురిసితివే చూపుతోనే చిత్రముగ పంచభూత గణముల నడచితివే అతిశయమే మగునటులా హరునివలే గగనములో శయనమునే కలిపితివే సాయి నీవే పరబ్రహ్మము. నీ మహిమలు తెలియా మేమెంత వారము సాయి నీవే పరబ్రహ్మము. మనుజుల నాస్తిక భావాన్ని కందులతోనే కాంచి ఆస్తిక పదమును చేర్చేలే నీదు వచనములే జీవరాశులన్నిటిని నడిపించు శక్తి నీదేలే లోకమందు ప్రతి జీవి మదిలోని తలపు నీకెరుకే సాటి లేని యోగాల ఘనయోగి రాజు నీవేగా తేరి చూడ ఎల్లెడల ఇలా గోచరించు నీ లీల అహరహము నిన్ను కొలిచే అతి ప్రియుడవు తాత్యాగే మరణమునే మలిపితివే సాయి నీవే పరబ్రహ్మము. నీ మహిమలు తెలియా మేమెంత వారము సాయి నీవే పరబ్రహ్మము. నీ మహిమలు తెలియా మేమెంత వారము సాయి నీవే పరబ్రహ్మము. తన యోగశక్తితో ప్రజ్వలింపచేసిన అగ్ని పవిత్ర ధునిగా ప్రతి సాయి మందిరాన నెలకొని ఉంటుంది. అదే తీరులో ఈ విశాఖ సీతమ్మధార సాయి మందిరాన కూడా ఏర్పాటు చేశారు. సాయి యోగశక్తి జనిత ధుని, ఆ ధుని కట్టడం ఇక్కడ చక్కటి కళాత్మకతతో శోభిల్లుతూ ఉంటుంది.
సాయి మందిరంలో పవిత్ర ధుని నెలకొని ఉంది. తమ జన్మజన్మల పాపాలు పటాపంచలు కావాలని ధుని చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. సర్వకాల సర్వావస్థలలోనూ తమను చల్లగా కాపాడమని ఆ బాబాను శరణు వేడుతారు. ఎందరో వదాన్యులు, దాతలు, భక్తులు స్వయం సంకల్పితులై విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతంలో సాయి మందిర ఆవిర్భావానికి కారణమయ్యారు. ఆ సాయిబాబా దివ్యాశీస్సులు వారందరిపై ప్రసరించాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. చెన్నై కోల్కతా 5వ నంబర్ జాతీయ రహదారిలో ఉన్న విశాఖపట్నం వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి అనేక రైళ్లు, బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సూర్యాపేట, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం బస్టాండ్, రైల్వే స్టేషన్లకు చేరుకున్న భక్తులు విశాఖ నగరంలోని ఇక్కడకు చేరుకోవచ్చు. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటివో. అక్షర సత్యాలైన సద్గురువు సాయినాథుడి సందేశం అందుకుని ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుంది. నమ్మిన సిద్ధాంతాన్ని పాటించినవాడు మనీషిగా వెలుగొందుతాడు. ఈ సాయి దివ్య సందేశామృతాన్ని మనము ఆస్వాదిద్దాం. ఆ సాయి కృపకు మనము పాత్రులవుదాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.